మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో మేడే సందర్భంగా ఘనంగా సంబరాలు నిర్వహించారు. కౌడిపల్లి గ్రామంలోని భవన నిర్మాణ కార్మికుల కార్యాలయం వద్ద సిఐటియు జెండాను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ కార్మికులు గ్రామ ఉప సర్పంచ్ చేతుల మీదుగా మేడే జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంచుకున్నారు. అలాగే మండల కేంద్ర కార్యాలయం సముదాయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు జెండా ఎగరేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుహాసిని రెడ్డి మాట్లాడుతూ కార్మికులు ఐకమత్యంతో పోరాటం చేస్తే ఏదైనా సాధ్యమవుతుందని అన్నారు. కార్మికుల పోరాటాల ఫలితంగానే 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం సిఐటియు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గౌడిచర్ల ప్రశాంత్, గౌరవ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు జావేద్, విశ్రాంతి ఉద్యోగ సంఘాల నాయకుడు పుండరీకం గౌడ్, గ్రామ ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున గౌడ్, సభ్యులు దేవేందర్ కుమార్, మక్బుల్, రమేష్, నాయకులు రాగుల భూమయ్య, పటేల్ చంద్రం, కిషోర్ గౌడ్, హరి ఓం, సెంట్రింగ్ శ్రీనివాస్ గౌడ్, చర్ల నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇలాగే కార్మికుల యొక్క ఐక్యత ఉన్నప్పుడే ఏదైనా కూడా సాధించగలుగుతాము. మనకు తెలుసు, మరి గతంలో మనము భారతదేశంలో కేవలం వ్యవసాయ ఆధారితంగా బ్రతికిన రోజులు, ఆ తదనంతరం మరి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత మరి ఏదైతే పారిశ్రామిక విప్లవం వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసి మరి మన యొక్క జనాన్ని చూసి ఇక్కడ లేబర్ చాలా తక్కువ ఇదిలో దొరుకుతుందని చెప్పేసి మళ్ళీ అదేవిధంగా ముడి సరుకులు కూడా పుష్కలంగా లభిస్తున్నాయి తెలుసుకుని వాళ్ళు ఇక్కడ మరి పరిశ్రమలు ఏర్పాటు చేసి అతి తక్కువ వేతనంతో మరి కార్మికుల యొక్క శ్రమ దోపిడీని చేయడంతో అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత కార్మికులలో ఎవరో ఒకరికి చైతన్యం ఉన్న వాళ్ళకి ఆలోచన అనేది పుడుతుంది. అలాంటి ఆలోచనకు నాందే ఈ మేడే విప్లవం అనేది మనం తెలుసుకోవచ్చు. ఆ రోజు ఆ ఒక వ్యక్తిలో వచ్చిన విప్లవ ఆలోచనలే మరి ఈనాడు కార్మికుల యొక్క ఐక్యతకి, కార్మికుల యొక్క హక్కుల సాధనకి మరి బాటలు వేసాయని మనం తెలుసుకున్నాము. కాకపోతే ఈనాడు మనం ఇన్ని హక్కులు అనుభవిస్తున్నామంటే అది ఆనాడు మరి ఒక వ్యక్తి ఆలోచనలో వచ్చిన మార్పు కారణంగా జరిగింది. కాబట్టి ప్రతి వ్యక్తి చైతన్యవంతంగా ఆలోచించాలి. అదేవిధంగా ఆనాటి పరిస్థితులు ఈనాడు లేదు, మనకు స్వాతంత్రం వచ్చింది, అదేవిధంగా మనకు అన్ని హక్కులు కల్పించబడ్డాయి. మరి హక్కులను గురించి మనం తెలుసుకున్నప్పుడే వాటిని అనుభవించడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కార్మిక చట్టాల గురించి, కార్మికుల హక్కుల గురించి, మరి వర్కింగ్ కండిషన్స్ గురించి అన్నీ తెలుసుకున్నప్పుడే మనము మంచి వాతావరణంలో పనిచేసి తగిన వేతనం పొందడానికి, తద్వారా మన జీవితాలు మరి మంచిగా భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కార్మికుల హక్కుల గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నేను మీ అందరికీ కూడా ఒక సూచన చేయదలుచుకున్నా. మనం ఎప్పుడు మేడే రాగానే ఒక్కరోజు మనం స్పీచ్లు ఇచ్చుకుంటాం, మాట్లాడుకుంటాము, అంతే, అది మర్చిపోతాం. అది ఎప్పటికీ మన మైండ్లో ఉండాలి. అంటే మీరు ఆ కార్మికుల హక్కులకు సంబంధించి, చట్టాలకు సంబంధించి ఒక చిన్న బుక్లెట్ ప్రింట్ చేయాలని మీ అందరికీ నేను ఒక చిన్న సూచన చేస్తున్నా. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకున్న వాళ్ళకి తెలుసు, రేపటికి ఇంకా కొత్తగా కార్మికులకు వచ్చే వాళ్ళకి ఈ విషయాలని తెలియాలంటే చిన్న బుక్లెట్ ప్రచురించినట్టయితే ఎప్పటికీ కూడా వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఆ బుక్లెట్ను చూసుకొని మరి ఏ రకంగా వచ్చిన సమస్య నుండి పరిష్కరించుకోవాలని అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఒక కరదీపిక లాగా ఒక చిన్న కరపత్రాన్ని ఏర్పరచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నేను భావిస్తున్నా. ఇకపోతే మన ఐక్యతకి నిదర్శనమే ఈరోజు మనం అనుభవిస్తున్న. ఆనాడు మరి మనకు పని గంటలంటూ లేదు, దాదాపు 18-16 గంటలు పనిచేసేవారు. అది కూడా మళ్ళా సురక్షితమైన పని ప్రదేశాలు లేకుండే. అలాంటి సమయాల్లో ఎంతోమంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, అదేవిధంగా శారీరక అవిటితనాలు ఏర్పడడం జరిగేది. ఈ కార్మిక చట్టాలు వచ్చిన తర్వాత ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా కూడా మరి మనకి చట్టాల ద్వారా మనకు తగిన మనకు దొరుకుతుంది పరిష్కారం. కాబట్టి ఆ రకంగా అందరం కూడా చైతన్యం తెచ్చుకొని మనకున్న చట్టాలపై అవగాహన కలగజేసుకొని మన హక్కులను మనం సాధించుకున్నప్పుడు ఇంకా మంచి భవిష్యత్తు కార్మికులకు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఈరోజు ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఈ భవన నిర్మాణ కార్మిక సోదరులందరికీ మరి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రెస్ సోదరులందరూ కూడా మరి ఎప్పటి ఎండలో ఇక్కడ ఉండి మరి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ